హాయ్ అండి. మొన్న మామిడికాయ పచ్చడి అనేది వేసానండి. సో చాలా బాగా వచ్చిందండి. సో మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే నాకు వస్తుందన్నమాట. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, నేనైతే ఒక 8 మామిడికాయలండి. సో 8 మామిడికాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నానమాట. సో ఇంకా నెక్స్ట్ మంత్లో అయితే పచ్చడి వేద్దాం అనేసి ఇప్పుడైతే కొన్ని వేద్దాము ఈసారికి అనేసి ఒక 8 మామిడికాయలు దొరికాయండి. సో వాటితో అయితే నేను పచ్చడి వేసేసానమాట. ఇక్కడ చూడండి 8 కాయలు అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే నీళ్లు వేసేసి బాగా కడిగేసుకోవాలండి. సో జీడి ఉంటుంది కాబట్టి ఆ జీడి పోయేటట్టు మంచిగా వాటర్లో అయితే కడిగేసుకోవాలన్నమాట. సో ఇలా కడిగేసుకున్న తర్వాత వీటికైతే ఎక్కడ కూడా తడి లేకుండా నీట్గా ఒక పొడి బట్ట తీసుకొని కాటన్ క్లాత్లో మంచిగా తుడిచేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే కడిగేసుకోవాలన్నమాట. ఇంకా 8 కాయలతోనే నేను ఎందుకు వేస్తున్నానంటే ప్రస్తుతానికి సరిపడినంత వేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ మంత్ వేద్దాం అనేసి, అంటే ఇదే ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు అయితే వేద్దాం అనేసి నేనైతే అనుకుంటున్నానండి. సో అప్పుడు వేస్తే పచ్చడి అనేది కొంచెం ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందండి. సో ఇప్పటి వరకు ఇదైతే ఒక 1-2 kgs వరకు అయితే ఉంటుందండి. సో మాకైతే సరిపోతుంది అనమాట. సో దాని గురించే ఈసారి అయితే కొద్దిగా వేసుకుందాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 50 కాయల వరకు అయితే పచ్చడి వేద్దాం అనేసి అయితే నేను అనుకుంటున్నానండి. అయితే ఇక్కడ చూడండి, నేనైతే కత్తిపీటతోనే ఈ ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో మామిడికాయ ముక్కలు కట్ చేయడానికి సపరేట్గా కత్తిపీట అయితే ఉంటుందండి. సో అది మీ దగ్గర ఉంటే దాంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి నేను 8 కాయలే కదా కత్తిపీటతో కట్ చేసేసుకుందాం అనేసి అయితే కట్ చేస్తున్నానండి. కొంచెం బాగానే వచ్చిందండి, ఈజీగానే వచ్చిందనమాట. కొన్ని కాయలు అయితే కొంచెం హార్డ్గా వచ్చాయన్నమాట. సో ఇలా లోపల ఉన్న జీడి మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. సో చిన్న చిన్న పీసెస్ అంటే మనకు ఎంత సైజులో కావాలో మీడియం సైజులో చూసుకొని మనం ఈ ముక్కలు అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫాస్ట్గా నేనైతే ముక్కలన్నీ కట్ చేశానండి. సో కట్ చేసిన తర్వాత ఈ మామిడికాయ పైన పొర తెల్లగా సన్నగా పొర అయితే ఉంటుందండి. సో ఆ పొరలన్నీ తీసేసుకోవాలన్నమాట. సో నేను చూపిస్తానండి. ఇక్కడ ఈ ముక్కలు అనేది దగ్గర 2 kgs వరకు అయితే ఉంటాయండి. సో ఇక్కడ చూడండి, ఇలా మీడియం సైజులో అయితే నేనైతే కట్ చేసుకున్నానమాట. మీకు కావాలంటే ఇంకా చిన్న సైజు కూడా చేసుకోవచ్చండి. కానీ పచ్చడి ఊరే కొద్దీ అది మెత్తబడిపోతుంది కాబట్టి ముక్కలంతా విరిగిపోవడము, నుజ్జు అయిపోవడం అలా జరుగుతుందండి. సో ఇలా మీడియం సైజులో ఉంటే కనుక ముక్కలు పాడవకుండా గట్టిగా ఉంటాయండి. సో ఇక్కడ చూడండి, పైన ఈ సన్నటి పొర ఉంది కదా తెల్లగా, ఆ పొరలన్నీ తీసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కాయలు అయితే ముదురుగా లేకుండా లేతగా ఉన్నాయండి. సో కాబట్టి నాకు కొన్ని కాయలకే సన్నటి పొర అయితే వచ్చిందనమాట. ఇంకా తర్వాత దీంట్లో వేసుకోవడానికి ఒక టీ కప్ వరకు అయితే నేను ఆవాలు, ఒక 1 టీ స్పూన్ వరకు మెంతులు, అలానే ఒక 1/2 kg వరకు అయితే, 1/2 kg కొంచెం తక్కువేనండి, నేనైతే ఆయిల్ వేడి చేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసైనా వేసుకోవచ్చు, తీయకుండా అయినా వేసుకోవచ్చు అండి. సో తర్వాత నేను ఆవాలు అలాగే మెంతి పొడి 2 ఒకే దగ్గర కలిపి గ్రైండ్ చేసేసుకున్నానండి. సో ఆ పొడి మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత మీకు కావాలంటే దీంట్లో జీరా పౌడర్ అయినా వేసుకోవచ్చండి. సో నేనైతే వేయట్లేదు. అలానే టీ కప్ నుంచి ఒక 2 కప్పుల వరకు అయితే కారం వేసుకుంటానండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ 1 కప్పు అంటే టీ గ్లాస్తోనే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి. సో టీ గ్లాస్తోనే నేను ఆవాపిండి వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అదే గ్లాస్తోనే నేను కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. సో కారం ఒకవేళ ఘాటుగా ఉంటే కనుక 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. లేదు అనుకుంటే 1 గ్లాస్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నాకు ఎక్కువ ఘాటు లేదు కాబట్టి సరిపోతుంది అనేసి ఒక 2 గ్లాసుల వరకు అయితే వేసుకున్నానండి. సో 1 గ్లాస్ వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇది టాటా సాల్ట్ కాబట్టి 1 గ్లాస్ అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ పొడులన్నీ మంచిగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి.
కలిపిన తర్వాత లాస్ట్లో అయితే మనము ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అయితే నేను వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి. సో ఆయిల్ చల్లారేంత వరకు నేనైతే ఈ ముక్కలకి పొడులన్నీ బాగా కలిసేటట్టు అయితే కలుపుకుంటున్నానండి. సో అన్ని ముక్కలకి ఈ పొడి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట. మనం పొడి వేసిన తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కలకు అనేది బాగా పట్టదండి. సో అందుకే ఇది కారం, ఆవాపిండి, మెంతి పిండి అలానే సాల్ట్ బాగా కలిసేంత వరకు ముందుగానే మనం కలుపుకొని పెట్టుకుంటే ముక్కలన్నిటికీ మంచిగా పట్టి ఈ పచ్చడి అనేది ఊరుతుందండి. సో ఊరే కొద్దీ మనకు టేస్ట్ అనేది పెరుగుతుందనమాట. అలానే సాల్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ముక్కకి పట్టుకుంటేనే చాలా టేస్టీగా అయితే వస్తుందండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను పైనుంచి అయితే ఆయిల్ వేసానండి. సో ఆయిల్ కూడా మనము ఎంత వేడి చేసుకుంటే అంత ఒకటేసారి వేసుకోవద్దండి. సో చూసుకుంటూ నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. మనం కలుపుతూ ఉండే కొద్దీ మనకు ఆయిల్ ఎంత పడుతుందో మనకు తెలిసిపోతుందండి. సో ఒకవేళ ఎక్కువైతే కనుక మనం తీసేసుకోవచ్చు, తక్కువైతే కనుక మళ్ళీ ఆయిల్ని వేడి చేసి వేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఆయిల్ అంతా ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా అయితే వేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి నేను ఎంత ఆయిల్ వేస్తున్నానో. మనం కలిపిన కొద్దీ మనకు పైనుంచి తెలిసిపోతుందండి సో ఎంత ఆయిల్ కావాలో. సో నాకైతే కొంచెం తక్కువ పడినట్టు అనిపించింది కాబట్టి ఇంకొద్దిగా అయితే వేసుకున్నానమాట. సో ఇంత ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే అది ఊరే కొద్దీ ఆయిల్ అంతా బయటికి వస్తుంది కాబట్టి అప్పుడు మనకు ఎక్కువ ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు తినేటప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూడ్డానికి ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో దాని గురించి అనేసి ఇంకా ఎంత కావాలో అంత చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇంకా ఇది ఊరే కొద్దీ మనకు ఆయిల్ అయితే బయటికి వస్తుంది కాబట్టి నేనైతే ఇంకా కలిపేసానండి. ఆ తర్వాత మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఒక 3 రోజుల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది ఊరుతుందండి. సో 3 రోజుల తర్వాత మనం తీసి ఇంకా మనకు రోజు ఎంత కావాలో ఒక చిన్న డబ్బాలో తీసి మనం తినొచ్చండి. సో పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇన్ని ముక్కలతో అయితే నేను 8 కాయలతో అయితే వేసానన్నమాట ఈ పచ్చడి అనేది. సో ఒక 2 కేజీల వరకు అయితే దగ్గరగా వచ్చిందండి. సో దీన్ని అయితే మూత పెట్టేస్తానండి. సో నెక్స్ట్ ఒక 50 కాయల వరకు అయితే పచ్చడి వేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ మళ్ళీ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. సో ఇది 3 రోజుల తర్వాత తీసి చూస్తే చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో. సో ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి మనం వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. సో నేనైతే ఉప్పు కారం ఏది వేయట్లేదండి, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందనమాట ఈ పచ్చడి అయితే. సో సరిపోయింది కాబట్టి నేనైతే వేసుకోవట్లేదన్నమాట. సో ఐ హోప్ మీకైతే ఈ పచ్చడి అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. మెజర్మెంట్ అయితే మనం 1 టీ అంటే టీ గ్లాస్తోనే చూసుకుంటూ వేసుకోవాలండి. కరెక్ట్ 1 గ్లాస్ వరకు అయితే మనకు సరిపోతుంది అనమాట. సో కారం అయితే ఘాటుగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి, ఘాటు లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి, అంతే తేడానండి. ఇంకా ఈ పచ్చడిలో ఆయిల్ అయితే పల్లీల నూనె వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి ఈ పచ్చడి అయితే. సో పల్లీల నూనె వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఇదండి వీడియో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ పచ్చడి చూడండి. సో ఐ హోప్ మీకైతే ఈ పచ్చడి అయితే రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.